జై భీమ్ మిత్రులారా, ఈరోజు మనము ప్రభుత్వాలను చూసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ రైతు కూలీలు ఈ దేశానికి వెన్నెముక అన్న సంగతి మర్చిపోతున్నారు. అంటే రైతుతో పాటు రైతు కూలీ కూడా ఈ దేశానికి వెన్నెముక అనే విషయాన్ని మర్చిపోయి గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికీ 6 నెలలు కావస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి మొట్టమొదటిగా చేయాల్సింది ఎవరికి? గత ప్రభుత్వంలో 3 ఎకరాలు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి భూమి లేనోళ్ళు ఎక్కువ అధిక శాతం ఎవరుంటారు? అరాకొర ఊరికొక్కలో ఇద్దరికో ఎకరమో లేదంటే 2 ఎకరాలు అంతకు మించి దళితులకు ఉండదు. అది కూడా ఊర్లో ఒక్కరికి ఇద్దరికి మాత్రమే ఉంటుంది. మిగతాళ్ళందరూ దాదాపుగా దళితులు అనేవారు, ఎస్టీలు అనేవారు ఎక్కువ శాతము ఈ భూమి ఉండదు. దీని కారణంగా రైతు బంధు ఇప్పుడు గత 10 సంవత్సరాల నుండి రైతు బంధుకు వాళ్ళు నోచుకోలేదు, రైతు బీమాకు కూడా నోచుకోలేదు. అంటే బతుకుండంగా రైతు బంధు తీసుకోలేదు, ఎందుకంటే భూమి లేదు కాబట్టి. చనిపోయినా రైతు బీమా లేదు. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే 50-100 ఎకరాలు ఉన్నోడు చనిపోయినా వానికి 5 లక్షలు వస్తాయి. బతుకున్నప్పుడు ఆ 50-100 ఎకరాలు ఉన్నోనికి అప్పుడు రైతు బీమా ఇచ్చారు గత ప్రభుత్వంలో. అంటే ఎప్పుడు కానీ రైతు కూలీలు, అడ్డా కూలీలు వీళ్ళు ఎప్పటికీ బానిసలుగానే, సేవకులుగానే ఎప్పటికీ వీళ్ళ జీవితాలు గడిచిపోతున్నాయి తప్ప ఏ రోజు కూడము వీళ్ళు స్వతంత్రంగా వీళ్ళ కోసం ఆలోచించే నాయకుడే ఇప్పటి వరకు పుట్టకపోవడం అనేది శోచనీయం, బాధాకరమైన విషయం ఇది. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. పాలకుల విషయంలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళు ఎన్నికల టైంలో పీడిత ప్రజల కోసం మేము పనిచేస్తాము, పేద ప్రజల కోసం మేము పనిచేస్తామని చెప్తారు. లాస్ట్కు అధికారం వచ్చిన తర్వాత పేద ప్రజలను మాత్రమే మాట్లాడరు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకు నోట్లే నాలుకే లేదు, వీళ్ళు తిరుగుబాటు చేయలేరు అని. ఇక తిరుగుబాటు ఎవరైతే చేస్తారో వారికి వీళ్ళు ఊడిగం చేసుకుంటూ వారికి మాత్రమే సేవ చేయడం అనేది, వారికి మాత్రమే వాళ్ళ కోసం క్రియేట్ చేసే పథకాలను క్రియేట్ చేస్తారు. అంటే వాళ్ళ కోసం ఇప్పుడు గతంలో కేసీఆర్ ఆయన కోసం పథకాలు క్రియేట్ చేసుకున్నాడు, కొన్ని పథకాలు. అలాగే ఎందుకంటే ఎన్లనైతే ఫండ్ మిగులుతుందో, ఎన్లనైతే ఆదాయం ఎక్కువ మిగులుతుందో అలాంటి పథకాలు వీళ్ళు క్రియేట్ చేస్తారు. అట్లనే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పోలికలో నడవబోతున్నది. ఇప్పుడు మనకు అర్థమవుతున్నది. అంటే ఒక్కసారి ఆలోచించండి. ఏ పాపం చేసిండు రైతు కూలీ, అడ్డా కూలీలు? అంటే వాళ్ళు ఎప్పటికీ శ్రమ దోపిడే చేయాలనా? శ్రమ దోపిడే జరగాల? వాళ్ళు ఏమన్నా వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయా? వాళ్ళకు కూడా కొన్ని చేసే పద్ధతులు ఉంటాయా? ఎప్పటికీ అడుక్కునే పరిస్థితులే ఉండాలనా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కానీ గత ప్రభుత్వాలు కానీ వీళ్ళు మనకు ఏనాటికైనా పేద ప్రజల కోసం ఓట్ల టైంలోనే చెప్తారు తప్ప మళ్ళా మీరు చేయాల్సింది ఏంది? మొట్టమొదటిగా పీడిత వర్గాల కోసం ఈ దేశానికి వెన్నెముకైనటువంటి రైతు కూలీల గురించి మీరు పట్టించుకోవాలి. రైతు కూలీలు 100% రైతులకు ఇవ్వాల్సిందే. దాంట్లో ఎటువంటి సన్నకారు చిన్నకారు రైతులకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే వారికి పెట్టుబడి అందలేక ఎంతోమంది వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు బోలెడు ఉన్నాయి. రైతు కూలీలు కూడా తినలేక బువ్వకే లేక అనారోగ్యంతో చనిపోయినవి చాలా కోకోలలు ఉన్నాయి. అలా కాబట్టి అటు రైతుకి ఇవ్వాలి, ఇటు రైతు కూలీలకు ఇవ్వాలి. అది ఒక బడ్జెట్ మీరు ఒక లెవెల్ మీరు కేటాయించాలి. ఆ లెవెల్ వరకు మనం ఇచ్చుకుంటూ పోవాలి. అంటే మీరు చూడండి మిత్రులారా, ఎప్పుడైనా కానీ ఈ ప్రభుత్వాలు పేద ప్రజల కోసం పట్టించుకున్నాయి. ఇప్పుడు మొన్న చెప్పిండు మేము 5 గ్యారంటీలు అన్నారు. 5 గ్యారంటీలలో
జాబ్ కార్డు ఉన్నోళ్ళకి కూడా చేస్తా అని చెప్పిండు. మరి అది ఎందుకు మీరు అది చేయలేకపోతున్నారు? ఇంకా ఫస్ట్ మీరు చేయాల్సింది అది కదా. రైతు ఎక్కడైతే దేశం ముందు అభివృద్ధి కావాలంటారో ఆ అభివృద్ధి ఎక్కడైతుందంటే పీడిత వర్గాల నుంచి వెళ్ళి నువ్వు అభివృద్ధి చేసుకుంటూ వస్తే కదా దేశం అభివృద్ధి చెందేది. మీరు దాన్ని ఎందుకు పట్టించుకుంటలేరు? మీరు ఇంకా 6 నెలలు అవుతున్నది, ఇంకెప్పుడు మీరు ఇంకా రికవరీ కావాలి? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏం చెప్పిండు? 3 ఎకరాల భూమి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. అట్లా అని చెప్పి తెలంగాణ రావడానికి ముఖ్య కారణం, తెలంగాణ రావడానికి 2021లో కేసీఆర్ గారు 3 ఎకరాల భూమి దళితులకు సీఎంను కేసీఆర్ మనం దళితుని చేస్తానని చెప్తే ప్రతి ఒక్కడు భూమి లేక నేనున్నా కాబట్టి నాతో పాటు చాలామంది భూమి లేకుండా ఉన్నారు కాబట్టి అట్లా అనుకున్నారు. నేనున్నా నాకు భూమి లేదు, నాకు తెలంగాణ వస్తే ఎంతో కొంత నాకు ఉపాధి జరుగుతుంది, నాకు భూమి వస్తుంది అనే కారణం మీద నేను ముందుకు పోతా అనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరూ తెలంగాణ కోసం వాళ్ళ జీవితాలు మారుతాయని, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని, వారికి భూములు వస్తాయని, మరి ముఖ్యంగా భూమి లేనోళ్ళు అప్పుడు కేసీఆర్ వెంట నడిచారు. కేసీఆర్ ఎవరు? ఏమన్నా సినిమా హీరోనా ఆయన ఎంబడి నడవడానికి? తెలంగాణ ఆయన చెప్పగానే నమ్మడానికి మీతోళ్ళు అంతా అదా? కానీ ముఖ్య కారణం పీడితులకు నేను చేస్తాను, 3 ఎకరాలు మీకు లేదు, 610 చేయలేదు, మీకు భూములు లేక ఉన్నారు అని చెప్పడం వల్ల అరే ఈ మన తెలంగాణ మనం సాధించుకుంటే వస్తుందనే కారణం మీదనే మిమ్మల్ని గద్దెనెక్కిస్తే గతం ఫస్ట్ 4 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏం చేయలే. మనకు కొత్తగా తెలంగాణ వచ్చింది కదా, ఏం మనకు అట్టిట్లా చూసుకునేసరికి మనకు టైం సరిపోయింది, ఇక మనం మళ్ళీ ఒకసారి గెలిస్తే నేను కంపల్సరీ చేస్తా అన్నాడు. రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు, ఎందుకంటే అప్పటికి సమయం ఉన్నదో లేదో ఇక చేయలేదు, ఈసారన్నా చేస్తారనే ఉద్దేశం మీద. లాస్ట్ మూమెంట్లో నేను చేయలేననే ఉద్దేశం మీద మళ్ళీ ఎన్నికల టైంలో వీళ్ళు ఎన్నికలకు మళ్ళీ బోల్తా పడతారు. వీళ్ళు గొర్రెలు కాబట్టి ఎటైతే అటు అదవుతారు. వీళ్ళు సారా సీసాకు డబ్బులకు లొంగే బాపతోళ్ళు ఏం కాదని లాస్ట్ మూమెంట్లో మళ్ళీ నేను గెలితే ఇస్తానని 10 లక్షల రూపాయలు దళిత బంధాన్ని తీసుకొచ్చిండు. మీరు బాగా ఆలోచించండి. దళిత బంధాన్ని మళ్ళీ తీసుకొచ్చి లాస్ట్ మూమెంట్లో వాటిని కూడా పూర్తిగా ఇయ్యలేకపోయాడు. అసెంబ్లీకి 400 సీట్లు అన్నాడు, అవి ఇయ్యలేకపోయాడు. ఇప్పుడు అందుకోసమనే రేవంత్ రెడ్డి ఇది మీరు వినాలే. ఎందుకనంటే ఆ కారణం మీదనే దళితులను మోసం చేసుకుంటే మరి ఇక మూడోసారి కూడా దళితులకు సోగుండదా? అందుకోసమనే మెయిన్గా ముఖ్య కారణం మీద దళితులకు మోసం చేసిన కారణంగానే ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నాడు మన కేసీఆర్. మరి మీకు అదే గతి పట్టాలనా? మేము మళ్ళా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పాటు చేస్తారా? అందుకే మిత్రులారా, చూసే జనమైన మిత్రులారా, ఖచ్చితంగా పోరాటానికి సిద్ధంగా ఉండండి. ఈ పాలకులు ఎప్పటికైనా కానీ మనలా మోసం చేయడానికే ఎక్కుతారు తప్ప అధికారాన్ని ఏదో సంతోషపడ్డ వీళ్ళు పోతే ఇంకో కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి కొంత మేలు జరుగుతుందని మనం అనుకోవచ్చు కాక, కానీ వీళ్ళు కూడా అదే ధోరణిలో ఆలోచిస్తున్నారు. కాబట్టి పోరాటానికి కూడా సిద్ధంగా ఉండండి. మీరు మళ్ళొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటిదంటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు గతం ప్రభుత్వం చేసినట్టుగా మీరు చేయకండి. చేస్తే పోరాటం తప్పదు. పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, పోరాటం చేస్తాం. రైతు కూలీలకు, అడ్డా కూలీలకు మీరు ఏదైతే చెప్పిరో హామీ అది చేయండి. జై భీమ్, జై భారత్.